హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? సో ఏంటి ఈ అవతారంతో నేను ఇంట్రో చెప్తున్నాను అనుకుంటున్నారా? ఇదేం మార్నింగ్ కాదండి. ఇప్పుడు ఆల్మోస్ట్ మధ్యాహ్నం 1 గంట అవ్వొస్తుంది సమయము. కిచెన్లో మామూలుగా రైస్ అయితే పెట్టేశాను, కొంచెం పప్పు కడిగేసి ఉంచాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ కూడా చపాతీ చేశాను. నిన్నటి వీడియో మీరు ఎవరైనా చూసుంటే నేను ఏదో వాయిస్ ఓవర్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు బంగాళాదుంప కర్రీ గురించి చెప్పానమాట. నాకు అది చెప్పిన దగ్గర నుంచి నేను చెప్పిన టేస్ట్ నాకే ఎంజాయ్ చేయాలని అనిపించి పొద్దున చపాతీ చేసి బంగాళాదుంప కర్రీ నేను చపాతీ కోసం ఎట్లా వండుకుంటానో అలాగే చేశాను. మామూలుగా కొన్ని విధంగా మనం చేసేవి చపాతీకి బాగుంటాయి కానీ అన్నంలోకి బాగోవు. సో దానికోసం ఎలా చేస్తానో అలా ప్రిపేర్ చేసుకొని తినేసిన తర్వాత యాజ్ యూజువల్ ఇంట్లో ఉన్న పనులు చేసుకున్నాను. ఇంకా తర్వాత వంట స్టార్ట్ చేయాలి. చూసే టమాటాలు ఏం లేవు మనకి. మ్యాక్సిమం మన తెలుగు వాళ్ళం వండే కూరలో టమాటాలు ఏంది ఏది నడవదు కదా. సో అరే టమాటాలు లేవా అని చెప్పేసి ఫ్రిడ్జ్లో చూస్తే దొండకాయలు కూడా ఉన్నాయి. సో అమ్మయ్య వీటితో సరిపోతుందిలే, చక్క ముద్దపప్పు రోజు ఆ కూరగాయలు వేసి నాకు ప్లెయిన్గా, మనకు ఆ ముద్దపప్పు టేస్ట్ చాలా బాగుంటుంది కదా. సో ప్లెయిన్గా వండుదాం అని చెప్పి పప్పు కూడా కడిగి ఉంచాను. మనం కనీసం అరగంట నుంచి గంట పాటు నానబెడితే తొందరగా ఉడుకుతుంది, మనకు కూడా తేలిగ్గా అరుగుతుంది, ఇబ్బంది ఉండదు అనమాట. సో పప్పు అప్పటికప్పుడు కడిగి ఏదో కుక్కర్ ఉంది కదా అనేసి ఉడికించడం కాకుండా నానబెట్టుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో అది చేసేసి అక్కడ పెట్టాను, రైస్ అవుతుంది. ఇంకా వెళ్ళి కొంచెం దొండకాయలు అవి కటింగ్ చేసేసి ఫ్రై చేస్తే చక్కగా ముద్దపప్పు అండ్ దొండకాయ వేపుడు, పాపడు అప్పడం ఉంది కదా, అప్పడం చేసుకున్నామంటే హ్యాపీగా మీల్స్ అయిపోతుంది అనమాట. ఇంకా సాయంత్రం స్నాక్స్ అంటారా, ఇవాళ ఏంటో మా వాడు నువ్వు చేసి పంపించకు, నేను బయట తెప్పించుకుంటాను అన్నాడు. పాసిబిలిటీ ఉంటే చేస్తాను, లేదంటే ఇక వాడు బయట తెచ్చుకుంటా అంటే వాళ్ళ డాడీ ఓకే అంటే ఇట్స్ ఓకే ఫైన్. ముందైతే నేను కిచెన్లోకి వెళ్ళి ఏం చేయాలో చూస్తాను. అండ్ ఈ ప్యాక్ ఇప్పుడు ఎందుకు పెట్టుకున్నానంటే, మామూలుగా నేనైతే వీక్లీ కనీసం 2 సార్లన్నా పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నాను అండి. చలికాలం కదా, మామూలుగా చల్లగా ఉంటుందనేసి ఉదయాన్నే పెట్టుకుందామంటే ఇవాళ కార్తీక సోమవారం పొద్దున్నే, ఇక లాస్ట్ సోమవారం కాబట్టి ఉదయాన్నే లేచి ఉపవాసం ఉందామంటున్నాను. కానీ అన్ని పనుల మీద కుదరదు. మళ్ళీ హెడేక్ నిన్న నైటే బాగా వచ్చింది, ఎందుకులే అని రిస్క్ తీసుకోకుండా పొద్దున్నే లేచేసి ఉదయాన్నే మామూలుగా 365 ఒత్తులు అయితే వెలిగించేసాను కాబట్టి ఇక పొద్దున్నే సూర్యోదయానికి ముందే దీపారాధన అంతా చేసేసుకుని పూజ అంతా అయిపోయింది. సో ఇంకా యాజ్ యూజువల్ అన్నీ అయిపోయినాయి కాబట్టి ఇక మళ్ళీ స్కిప్ చేయడం ఎందుకు, ఒక రొటీన్గా ఫాలో అయితే రిజల్ట్ అనేది బాగుంటుంది కదా. కన్సిస్టెంట్గా ఉండాలి అని ఆలోచించి మళ్ళీ దాన్ని బ్రేక్ చేయకుండా స్నానం చేసినా అట్లీస్ట్ హెడ్ వరకు అన్నా వాష్ చేసుకోవచ్చులే అని చెప్పేసి ప్యాక్ అయితే పెట్టాను. ఆల్రెడీ పొద్దున పూజ కోసం అదే ఇవాళ పూజ ఉందని చెప్పేసి తలస్నానం చేశాను కాబట్టి మనం ప్లెయిన్గా నీళ్ళతో కడిగేసుకుంటే సరిపోద్ది, మళ్ళీ షాంపూ అదేం అవసరం లేదు. అక్టోబర్లో చేయించుకున్నాను. కొంతమంది ఎక్కువ ఈ మధ్య కామెంట్స్లో జుట్టు గురించి అడుగుతున్నారు. యాక్చువల్గా ఎవరైనా జుట్టు కొంచెం ఉన్నప్పుడు అంత కంఫర్ట్ ఉండరు, మీరు బాగా క్యారీ చేస్తున్నారని చెప్పి అందరూ పాజిటివ్గా రెస్పాన్స్ ఇస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. క్యాప్ తీసేసి మంచి పని చేశానని. వంట అంతా చేసుకునే లోపల ఈ హెయిర్ ప్యాక్ కూడా సరిపడా టైం అయిపోతుంది. వంట చేసి అలా పక్కన పెట్టి హెయిర్ వాష్ చేసుకుని హ్యాపీగా లంచ్ చేసేయచ్చు అని చెప్పి ప్లాన్ తోటి మళ్ళీ దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టకుండా అయితే పెట్టేసుకున్నాను. సో అదండి. ఇంకా అయితే మళ్ళీ ఇంకొక విషయం మీతో షేర్ చేస్తాను. కిచెన్లోకి వెళ్ళే ముందే మీరు హెయిర్ గ్రోత్కి ఇప్పుడు నేను ఈ ప్యాక్ పెట్టుకుంటున్నాను కదా, వీటిలో కొన్ని తలస్నానం చేయకుండా పెట్టుకున్నప్పుడు ఆయిల్స్ కలుపుకోను. ఆల్రెడీ తల మీద నూనె ఉన్నప్పుడైతే ప్యాక్లో ఆయిల్ యాడ్ చేసుకుంటాను. ఏమేమి యాడ్ చేసుకుంటాను అనేది కూడా షేర్ చేస్తాను. అంటే అమెజాన్లో వార్డ్రోబ్ రిఫ్రెష్ సేల్ అనేది జరుగుతుందండి. ఫ్యాషన్ అండ్ బ్యూటీ ప్రొడక్ట్స్ మీద 50 to 80% ఆఫ్ ఉంది. 1500+ టాప్ బ్రాండ్స్, గ్రేట్ డీల్స్ అండ్ 1 lakh+ స్టైల్స్ ఉన్నాయన్నమాట. మీది ఒకవేళ ఫస్ట్ ఆర్డర్ అయితే మీకు 20% క్యాష్ బ్యాక్ ఉంటుంది అండ్ 30 days ఈజీ రిటర్న్ పాలసీ. ఇవ్వండి, ఆరిగెన్స్ వాళ్ళది క్యాస్టర్ ఆయిల్, ఆముదము. మామూలుగా ఇవి మనకేంటంటే వాళ్ళు ఏమంటారు, ప్రాసెస్ చేయకుండానే మంచిగానే కోల్డ్ ప్రెస్డ్గా చేస్తారు అంటారు కదా. సో అట్లా ఉంటుందని చెప్పేసి ఇంతకుముందు తెప్పించుకున్నాను. ఇవేంటంటే రోజు పెట్టుకునే ఆయిల్స్ కాదు, ఆముదం మనం రోజు పెట్టుకోలేము కదా. హెయిర్ ప్యాక్స్ పెట్టుకునేటప్పుడు వాటిలో కలుపుకోవడానికి, లేదంటే హెయిర్ ప్యాక్ పెట్టుకునే ముందు రోజు సాయంత్రం కొంచెం నూనెలో వేసుకోవడానికి వాడతాను అనమాట. సో ఇదొకటి క్యాస్టర్ ఆయిల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కలోంజీ సీడ్స్. ఇప్పుడు నేను మీకు నలుపుగా ఉంటే గింజలు అని చెప్పాను చూడండి, హెయిర్ ప్యాక్లో కూడా అవే వాడుతున్నాను అనమాట. ఇది మెయిన్గా హెయిర్ బ్లాక్గా ఉంచడానికి సహాయం చేస్తుందంట. సో మనం ఆయిల్ కూడా కొంచెం నూనె రూపంలో కూడా తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఈ కలోంజీ సీడ్స్ ఆయిల్ తీసుకున్నాను. ఈ రెండు ఏంటంటే కొంచెం కొంచెం మనము కలుపుకున్నటువంటి ఆయిల్స్ మిక్స్ చేసుకుని కొద్దిగా గోరువెచ్చగా చేసుకుని పెట్టుకుని వదిలేసి తర్వాత ప్యాక్ పెట్టుకొని మనం మామూలుగా చేసేసుకుంటే హెయిర్కి బాగుంటుంది. మంత్లో ఒక్కసారి నేను పెట్టుకునే ప్యాక్ ఏంటంటే హెన్నా ఇండిగో ప్యాక్, అలాగే
దాంట్లోనే కొంచెం ఉసిరికాయ పొడి కూడా వేసుకుంటాను. వీటితో ఆయిల్స్ కూడా చేసుకోవచ్చు, కానీ ఆల్రెడీ నేను రాసుకునే ఆయిల్స్ ఉన్నాయి కాబట్టి ఇంక ఎక్స్ట్రాగా ఆయిల్ అయితే ఏం చేసుకోవట్లేదు. ఇవ్వండి, ఇవి యాక్చువల్గా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను, బయట ఉంటే పాడైపోతాయి అని చెప్పేసి. ఇండిగో పౌడర్ వచ్చేసి అత్తర్ ఆయుర్వేద వాళ్ళది వాడుతున్నాను. ఇది కొంచెం చెయ్యి ఎక్కువ కలర్ అవుతున్నట్టు అనిపిస్తుంది, బట్ నాకు రిజల్ట్ అయితే ఉందని చెప్పేసి ఇక కాంప్రమైజ్ అయిపోయి వాడుతున్నా. మేబీ ఇది అయిపోయాక ఇంకేదైనా బ్రాండ్ యూజ్ చేద్దాం అనుకున్నాను, ఎందుకంటే కొన్నది చాలా రోజులు వస్తుంది కదా. సో ఇదొకటి ఇండిగో పౌడరు. ఇది వచ్చేసి ఆమ్లా పౌడర్. బాగుంది, ఇట్లాగా మనకి ప్యాకింగ్లో వస్తుంది. ఇవ్వండి ఇట్లా. ఉసిరికాయ పొడి కూడా కాన్సన్ట్రేటెడే కాబట్టి మనం మరి ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు, చాలా బిరుసుగా అయిపోతుంది హెయిర్ ప్యాక్లు ఎక్కువ వేసుకుంటే. సో 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది, అదే ఎక్కువ. హెర్బావిల్లా అనే వాళ్ళదనమాట. సో ఆమ్లా పౌడర్ యూస్ చేస్తాను. చేసే కొన్ని ప్రోడక్ట్స్ కూడా మీకు షేర్ చేశాను, మీకు నచ్చితే తీసుకోవచ్చు. ప్రోడక్ట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ పిన్ కామెంట్లో ఇస్తాను. అండ్ ఇప్పుడైతే కిచెన్లోకి వెళ్ళి ప్రజెంట్ ఇంకా కొంచెం కుకింగ్ పెండింగ్ ఉంది కదా, కర్రీ అనేది, అది కూడా చేసేస్తే లంచ్ తినేసి ఇంకా సాయంత్రం వర్క్స్ ఏమున్నాయో అవి చూసుకుంటాను. ఓకేనా. ఈరోజు కిచెన్లో నేను మీతో ఒక కొత్త రెసిపీ షేర్ చేస్తానండి. ఇంతకుముందు ఎప్పుడు కూడా వీడియోస్లో ఎక్కువగా చూపించలేదు. మామూలుగా చూపించినా కూడా మనం ఒకే రకం ఆకుకూరతోటి వండడం అయితే చూపించాను. సో ఇదేంటంటే ఆకుకూర అలాగే చుక్కకూర 2 రకాలు తీసుకొచ్చారు మా వారు. మామూలుగా ఏదైనా 2 రకాలు ఒకేసారి తెస్తే ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను పప్పులో కంటే కూడా విడిగానే తాలింపు పెట్టేసి ఆకుకూర పులుసు కూర అంటాం కదా, సో అలా చేస్తూ ఉంటాను. ఈరోజు ఏంటంటే రెండు రకాలు ఉన్నాయి, కానీ ఏమో ట్రై చేస్తే బాగుంటుంది కదా. చుక్కకూర మనకి పుల్లగా ఉంటుంది కాబట్టి చింతపండు పెట్టే పని లేకుండా ఈ ఆకుకూర టేస్ట్కి అది బ్యాలెన్స్ అవుతుంది అని చెప్పేసి ఒకసారి వండాను అనమాట. చాలా బాగా అనిపించింది. తింటుంటే మనకి అసలు తోటకూర అనే ఆనవాళ్లే కనిపించవు, మనకి కొంచెం గోంగూర ఫ్లేవర్గా ఆ టేస్ట్ తోటి డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడన్నా ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఈ ఆకుకూర చూసినప్పుడైతే లేత ఆకుపచ్చ రంగులో ఉంటే అబ్బా ఎంత మంచి కట్ట తీసుకొచ్చారో అనుకున్నానండి. కట్ చేయడం మొదలు పెడితే కానీ తెలిసింది అది బాగా ముదిరిపోయిందని. అందుకనే కాడలు ఉన్నవి కూడా కట్ చేస్తుంటే చాలా గట్టిగా ఉన్నాయని చెప్పేసి కొంతవరకు తీసేసి నామినల్గా ఏదో ఓ మాదిరిగా ఉంచాను అనమాట, అంతే. ఇంకా చుక్కకూర అనేది పెల్స్గా ఉంటుంది కాబట్టి ఈజీగా కట్ అయిపోతుంది. అండ్ అక్కడ పెట్టుకున్న బౌల్ కూడా మెయిన్గా మిక్సింగ్గా ఏమైనా ఎక్కువ క్వాంటిటీ ఉన్నప్పుడు కలుపుకోవడానికి కానీ, లేదంటే ఇట్లాంటి ఆకుకూరలు కడుక్కోవడానికి అన్నిటికీ 2 in 1గా హెల్ప్ అవుతుందని చెప్పేసి తీసుకున్నాను. సో నా దగ్గర పెద్ద చాకు ఉంది కాబట్టి సరిపోయింది, కానీ మామూలుగా అయితే అసలు చాలా కుస్తీ పట్టి కట్ చేయాల్సి వచ్చింది. ఇవన్నీ కట్ చేసిన తర్వాత మామూలుగా మనము తాలింపు పెట్టాల్సిన అవసరం లేకుండా కుక్కర్లో తీసుకొని కొంచెం వాటర్ వేయకపోయినా కూడా ఆకుకూరలో ఉన్న తడితోటి 2-3 విజిల్స్ ఈజీగా వచ్చేస్తుందండి. కానీ కుక్కర్లో కొంచెం భయం ఉంది అని అనుకుంటే ఒక 2 స్పూన్ల వాటర్ అడుగున పోసిన తర్వాత ఈ తరిగిన ఆకుకూర, దీనికంటే ముందు కుదిరితే గుర్తుంటే టమాటా వేసేయండి. నేను టమాటా తోలు తీయడం కోసం అనేసి పైన ఉంచాను, కింద ఉంటే మళ్ళీ మ్యాష్ అయిపోతుంది కదా. పైన పెట్టుకుంటే తోలు అనేది తీసేసి మళ్ళీ చక్కగా మెదుపుకోవచ్చులే అని చెప్పి ముందు ఆకుకూర కింద పెట్టాను. నాకు అలవాటే కాబట్టి నేను ధైర్యంగా వాటర్ ఏం పోయాను. అంటే మీకోసం చెప్తున్నాను, మళ్ళీ మీరు రిస్క్ తీసుకోవద్దని. కొంచెం అడుగున ఒక 2 స్పూన్లు వాటర్ వేసేసి ఆకుకూర పెట్టేసి పైన మనం టమాటా కట్ చేసి పెట్టుకొని ఒక పావు టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారము, స్పైసీగా తినాలనుకుంటే ఒక 3-4 పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని, చింతపండు అవసరం లేదు చుక్కకూర వేసాం కాబట్టి జస్ట్ మూత పెట్టేసేసి ఒక 3 విజిల్స్ రానివ్వండి. హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి 3 విజిల్స్ రానివ్వండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత అప్పుడు తాలింపు పెట్టుకోండి. నేను ఆల్రెడీ తాలింపు మీకు ఎప్పుడు చూపిస్తాను కదా, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసి ఉల్లిపాయలు మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి ఒక ఎండుమిర్చి, కాస్త ఇంగువ వేసేసి కొంచెం కస్తూరి మేతి అంటాం చూడండి, కస్తూరి మేతి అని ఎండిన మెంతాకు అవి కొద్దిగా వేయండి. ఆహా సూపర్గా ఉంటుంది. ఒక వెల్లుల్లి కూడా దంచి వేసేసి అన్నీ మంచిగా ఫ్రై చేసేసి పక్కన పెట్టుకోండి. ఈ కుక్కర్ ఏంటంటే నేను స్టార్టింగ్లో మనకు అప్పుడు రివ్యూకి వచ్చిందండి, స్టామియో బ్రాండ్ వాళ్ళది. దీంట్లోపల ఒక చిన్న రాడ్ లాంటిది ఉండేది, అది ఉంటే మనకు ఆ పక్కన మీకు ఇప్పుడు చూపించాను చూడండి ఆవిరి, ఆ ప్లేస్లో నుంచి గంజి వచ్చేస్తుంది అనమాట. కొంతమంది గంజి తీసి అన్నం వండుకుంటారు చూడండి, అలాంటి వాళ్ళకు ఉపయోగపడే కుక్కర్ ఇది. సో మనకి అంత అవసరం లేదు కదా అని ఆ రాడ్ నేను ఎక్కడో పడేసాను. ఇంకా దీన్ని యాజ్ యూజువల్ నార్మల్ కుక్కర్లోనే వాడతాను. కాకపోతే ప్రెషర్ తీయడానికి బాగుంటుంది, ఆ విజిల్ ఊరికే పట్టుకునే పని లేకుండా పైన ఒక తిప్పితే చక్కగా ఆవిరంతా పోతుంది, నిదానంగా తీసేసుకొని పని చేసుకోవచ్చు అనమాట. సో మనం కుక్కరే అవసరం లేదు, విడిగా స్టవ్ మీద అయినా సరే మగ్గించుకొని పప్పు ఎట్లా మెదుపుకుంటాం అట్లా మెదుపుకొని సరిపడంత ఉప్పు వేసుకోవాలి. ఎక్కువ నీళ్ళు పోస్తే మళ్ళీ స్టవ్ మీద పెట్టి అది దగ్గర పడే వరకు వండుకోవాలి. సరిపడా నీళ్ళు కరెక్ట్గా పోసుకుంటే ఇక మనకి ఇప్పుడు చూసారు కదా ఇలా కరెక్ట్గా ఉంటుంది. మనకి అన్నంలోకైనా, రోటీ, చపాతీ దేంట్లోకైనా చాలా బాగుంటుంది. ఎస్పెషల్ అన్నంకి అయితే చాలా బాగుందండి, నెయ్యి వేసుకుని వేడివేడి అన్నంలో తింటే.
సో ఇట్లా అంతా మెదుపుకున్నాక ఇందాక రెడీ చేసుకున్నాను చూడండి తాలింపు, అది వేసేసి కలుపుకొని ఉప్పు సరి చూసుకుంటే సరిపోతుంది. అంతే, సింపుల్. ఇది ఎక్కువగా నేను రేర్గా వండుతుంటాను, ఎందుకంటే 2 రకాల కూరగాయలు ఆకుకూరలు తేవడం తక్కువ కాబట్టి ఈరోజు లక్కీగా ఉంది కదా, మీకు కూడా షేర్ చేస్తే ఎప్పుడైనా ట్రై చేస్తారని చెప్పేసి చూపించాను. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరింది అనేది కూడా నాతోటి వాట్సాప్ ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్ పిన్ కామెంట్లో ఇస్తాను. మీరు ఆ ఛానల్ ఫాలో అయితే మన ఛానల్లో నేను పెట్టే వీడియోస్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు. అండ్ ఏవైనా సరే నేను యూట్యూబ్లో నోటిఫికేషన్ రాకపోయినా పెట్టిన వీడియోస్ అనేవి మీకు ఈజీగా తెలుస్తుంటాయి. సో లింక్ డిస్క్రిప్షన్ పిన్ కామెంట్ ఉంటుంది, అందులో కూడా ఫాలో అవ్వండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయితే మీరు ఏమైనా ట్రై చేసినవి నాతోటి షేర్ చేయొచ్చు, చక్కగా మెసేజ్ చేయొచ్చు అనమాట. ఇక మీరు చూపించిన రెసిపీ ట్రై చేసాము, బాగొచ్చిందా బాగా రాలేదు అనేది కూడా చెప్పొచ్చు ఫీడ్బ్యాక్. సో ఇన్స్టా అకౌంట్ ఉంటే అందులో కూడా ఫాలో చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. వీడియో నచ్చితే డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.